ఫుకి బాబ్ మేడము బండి క్లీన్ చేయమనే లోపల మేడం పోతుందేమో అనుకున్నా. సరసరా బయటకు వచ్చింది. వెంకీ రా 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 అని చెప్పి బండి బిగాలు ఇచ్చింది. మేడం తెస్తా మేడం గోల్ లేరో ఏమింది బదాను గోలు ఓరో అనేరో ఏమింది మాఫీ జహమా ఇంకేనా అలా తోలరో ఓరో. నేనేమో సంచి పట్టుకొచ్చిన, ఎవరు వచ్చారో తెలీదు. ఇప్పుడేమో కరెక్ట్గా 7 కావచ్చుంది. 6:57 అయింది. తోఫిక్ భాయ్ కూడా వచ్చినాడు. ఇప్పుడు వచ్చినాడు. పార్కింగ్ ఎత్తిపెట్టినా తోఫిక్ భాయ్ కోసం. ఈడ ఎవరు పెట్టలా, నేను నిలబడుకోన్నా. వచ్చినాడు సేఫ్. నా బండి ఆడున్నది, తోఫిక్ భాయ్ బండి ఆడున్నది. ఆడ పెట్టుకోన్నాడంట. పాపం ఎవరో ఫోటో తీశారంట. క్యా ఓకే ఫోటో నికాలే. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న పెట్టిన వీడియోలో క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేసినారో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఆన్సర్ చెప్తున్నా. మేము వచ్చేసరికి 5:17కి ఇంటికి అయితే వచ్చినాము. బీగాలు వీడియో పెట్టేసిపోయింది, కింద పెట్టేసిపోయింది. ఈరోజు అన్న మేడం బయటికి పోతుందో లేదు. ఫోన్ అయితే చేసింది మేడము, కానీ BMW క్లీన్ చేయాలంట. అంటే మా మేడమే బయటికి పోతుందో ఎట్టో తెలియదు. క్లీన్గానే ఉన్నది, కానీ ముక్కలా డబ్బులు చేద్దాం. మా మేడం లోపల కూర్చుంటుంది కాబట్టి లోపల క్లీన్ చేయాలి. లోపల కూడా నీట్గానే ఉన్నది. ఆ నుంచి వచ్చినాము అంతే, మళ్ళీ ఆడికి పోలా. దీన్ని వేసుకొని హోటల్ నుంచి వచ్చినాము, మళ్ళీ ఆడికి పోలాం. నీట్గానే ఉండాలి. పైన అట్ట కొట్టేద్దాం. చిన్న మేడము వచ్చినట్టున్నది, వాళ్ళ అమ్మ బండిలో వచ్చినట్టున్నది. ఇంకా ఆమె ఏమన్నా పోతుందేమో నాతో పాటి. మా మేడం ఈ బండి వేసుకొని పోతుంది. బీగాలు కుడి చేతి, ఏ వస్తువు అయినా నేను కుడి చేతి తీసుకోమని చెప్తా. అందుకు ఆమె కుడి చేతులు ఏందో ఉన్నాయి సామాన్లు. అందుకు నవ్వుతాను, ఈయనైనా నువ్వు ముందని. మేడము బండి క్లీన్ చేయమనే లోపల మేడం పోతుందేమో అనుకున్నా. సరసరా బయటకు వచ్చింది. వెంకీ రా 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 అని చెప్పి బండి బిగాలు ఇచ్చింది. ఎవరో చనిపోయినారో ఏమో తెలియదు, కానీ బండిలోకి వచ్చినప్పటి నుంచి ఏడుస్తానుంది మేడం. నాకైతే మేడం ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. ఇంట్లోకి అయితే పోయింది. ఎవరో వాళ్ళ బంధువులు ఏమో తెలియదు, కానీ బల్లే ఏడ్చింది మేడము. నాకు మేడం ఏడుస్తా ఉంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు మేడం ఏడుస్తారా అని చెప్దాం అనిపిస్తుంది, కానీ చెప్పలేకపోతున్నా. పాపం అనిపించింది. ఈరోజు చూసిన స్వామి మా మేడం ఏడ్చేది భయంకరంగా ఏడ్చింది స్వామి. నాకెవరన్నా నా కళ్ళ ముందర ఏడ్చారనుకో నాకు ఏడుపు వచ్చేస్తుంది. అట్టా మా మేడం కూర్చొని ఏడుస్తానని చెప్తుంది. వెంకీ భిన్నా. మా మేడం ఇంతవరకు ఎప్పుడే కానీ స్పీడ్ బానలా. అట్టాడిది ఈరోజు తొక్కు బండి అనింది. ఏడుస్తానే చెప్తుంది పాపం. వీళ్ళు ఏందో వెరైటీ వాళ్ళ బంధువులు ఇల్లు కూడా వీళ్ళు కనుక్కోలేకపోతున్నారు. మా మేడంకి కూడా తెలియదు ఆ ఇల్లు ఏది అనేది. మళ్ళీ నేను పోయి బెల్లు కొట్టి వాళ్ళ దాకా అది ఆ ఇల్లా కాదా అని కనుక్కొని మళ్ళీ పంపించాను లోపలికి. మేడం ఇదే అంట పోండి మేడం అని బెల్లు కొడితే వాళ్ళు ఎవరో వచ్చినారు. వాళ్ళు వచ్చి చెప్తే అవును పోయింది మేడం లోపలికి. ఇంకా వస్తారు ఇక్కడికి, అందరు వస్తారు. ఒకవేళ చనిపోయి ఉంటే ఒక వారం 10 రోజులు డైలీ వస్తారు ఇక్కడికి. ఏమో చనిపోయినారో లేకపోతే హెల్త్ బాగాలేదు ఏమో తెలీదు, ఎట్లో మనకు కూడా తెలియదు. అది పోను తెలుస్తుంది. ఇంకా తోఫిక్ భాయ్లు కూడా వచ్చారు అనుకుంటా. మేడం వచ్చేటప్పుడే ఫోన్ చేసింది వాళ్ళ మేడంకి, వాళ్ళు కూడా వచ్చారు ఇడికి. కరెక్ట్గా 10:36 అయింది. ఇంకెన్ని గంటలకు వస్తుందా మేడం? ఆ బాడీ కూడా రాలేదు అనుకుంటా ఇక్కడికి. ఇంకా ఏం బండ్లు ఒకటి కూడా లేవు. ఏమో లేనాయన మనకు తెలియదు. అంతగా ఏడ్చిందంటే నాకు తెలిసి చనిపోతేనే ఏడుస్తారు కదా. హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి పోతారు, కానీ భయంకరంగా ఏడ్చింది మేడం. నాకు ఆ ఏడుపుని బట్టి అర్థమవుతుంది ఎవరో చనిపోయారని. మా మేడం వాళ్ళ ఫ్రెండ్లు కూడా వస్తున్నారు. ఆయన ఎంతో అడుగుతాడు మళ్ళీ వచ్చా. డోర్ ఓపెన్ చేసి ఉన్నారు ఇక మామ. ఓపెన్ చేసినారు, క్లోజ్ చేసినారు. ఆడొక బండి వచ్చింది. మళ్ళా వచ్చాను ఫుకిల్ బాబ్
మా మేడం వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బిఎండబ్ల్యూలు ఉన్నట్టు ఉన్నాయి బా. అది కూడా మా మేడం వాళ్ళ ఫ్రెండ్దే, కాకపోతే కలర్ వేరే, ఇది వైట్, అది లైట్ బ్రౌన్ అనుకుంటా. బ్రౌనేలే, అందరికీ ఇవే ఉండేవి ఉన్నాయి. నేను పోతాడా ఆయన బొమ్మని, నేను పోతాడా ఆడ పెడతాడు, పోతాడు. వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. డోర్ వేసేస్తున్నాడు ఆయన. ఇక్కడ ఉండే ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ డ్రైవర్ ఎవరు ఉన్నారు. అందుకే పోయి డోర్ తీయ స్వామి అని చెప్పిన. ఆడ నీడ కూడా లేదు స్వామి, నీడలో పెట్టుకున్నాం బండి అంటే అంతా ఎండ. కానీ ఈ బండిలో ఇట్టే కూర్చున్నాం అనుకో ఉడికిపోతాం. ఆ వెనక పక్కన కొద్ది ఎనికి పెట్టేసి బండి, ఎందుకంటే ఇట బండ్లు వచ్చినాయి అన్నీ సర్రను చారు ఏడుస్తూ ఉంటారు కదా, ఇంకా సర వస్తున్నాయి బండ్లు. ఇంకా నువ్వు ఎండలో ఎండుమా, నీకు ఓపిక ఉందేమో ఎండలో ఎండేదానికి, నాకు లేదు తల్లి. ఇక్కడ ఉన్నది నీడ కురవ, నిలబడుకోవచ్చు. ఇక్కడ చల్లగా ఉంది, ఇది ఒక కురవ. ఇక్కడ బండ్లు పెట్టలేం కదా, ఈడ ఎవరో పెట్టేసినారు పాపం కొనాన. అదైతే ఆడ పెట్టేసిన, నీడ కోసం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. మాకన్నా వెనకొచ్చారు వాళ్ళు, పోతున్నారు అనుకునే. మా మేడం కూడా ఫోన్ చేసింది, కానీ ఇంక బండి స్టార్ట్ చేయాలి. ఇప్పుడే వచ్చినాము. అబ్బా ఏం ట్రాఫిక్ స్వామి నాయన, భారీ ట్రాఫిక్. ఆయన కింగ్ ఏం వస్తున్నాడు, మామూలుగా లేదు ట్రాఫిక్. మా ఇంటికాడికి వచ్చే సందులన్నీ క్లోజ్ చేసేసినారు. బా మనకేం మేలు స్వామి, మన వాళ్ళు ఎవరన్నా రాజకీయ నాయకులు వస్తే అసలు సరసర వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బా ఈడ మాత్రం నాయన స్వామి మొత్తం రోడ్లన్నీ క్లోజ్. మా మేడం దిక్కు తెలియక అందరికి ఫోన్లు కొడతాను, ఈ రోడ్లన్నీ క్లోజ్ చేశారు అది ఇదని. మళ్ళా 4:30-4:15కి పోవాలనింది. ఇంకా వారం 10 రోజుల దాకా వరుసగా పోతారు వాళ్ళకి. 4 గంటలకు అట్లా రెడీగా ఉండు, 4:15కి అట్లా బయలుదేరదాం. ఈ బండిలోనే పోదామని. సర్లే మేడం అంటే ఆ నుంచి భిన్న బయలుదేరినాం. ఇప్పుడు టైం చూడు 12:49. ఇప్పుడు వచ్చినాం. వచ్చి రాగానే రొట్టెలు కావాలంట. ఇప్పుడు ఆ రూట్ పోయినాను అనుకో, నేను ఇంకొక గంటకు వచ్చా ఇంటికి. మా మేడం ముందే చెప్పింది, ఇట పోగాకు అట పో తిరుక్కొనని. ఆయన ఇల్లు ఎదురుగానే, ఈ సందు ఎదురుగానే ఉన్నది ఆయన ఇల్లు. ఇట పోయినాను అనుకో అంతే, ఇంకా పైసలు. జీప్ పోలీస్ ఆయిషా జీప్ అదేనా. ఏం చేయాలా, తీసుకురామని మేడం కూడా ఫోన్ చేసింది, రొట్టెలు ఎత్తుకురా అని. అదే సమూలి కబీర్. ఓకే సార్, అన్నం కూడా ఇచ్చేసింది. రొట్టెలు ఎత్తుకోవచ్చు అదే అమ్మ అంటే. చూద్దాం రోడ్ల పరిస్థితి ఎట్లున్నదో, ఓపెన్ అయ్యి ఉండదో లేదంటే అదంతా తిరుక్కొని పోవాలో. బీగా తీసుకోకుండా పోతాం. ఏం లే, ఆ సందు ఈ సందు తిరిగిపోతా అంతే. అన్ని సందులు తిరిగితే అడిగే పోతుంది. ఒకసారి హెచ్చుగా అట్టా తిరుక్కొద్దాం. బ్లాక్ అయిందా రోడ్డు, ఓపెన్లో ఉండగా చూద్దాం. మా మేడం ఏమో పోవద్దు ఆ రూట్ అనింది, నేను పోతాను ఇరుడ్డంగా. చూద్దాం ఆడెట్టున్నది పరిస్థితి. ఆయన ఇంటికాడ ఏడంతా ఫ్రీగానే ఉంది కొద్దిగా. ఆయన ఇంటికాడ నాకు తెలిసి బ్లాక్ చేసి ఉంటారు. ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే ఏం చెప్పలేము. బాగానే ఉంది ఫ్రీగానే. ఆ పక్క రోడ్లు, మెయిన్ రోడ్లు బ్లాక్ చేస్తున్నారు లోపలికి రాకుండా. ఫుల్ సెక్యూరిటీ ఉన్నది బయట. చెక్ చేసి పంపించాను లోపలికి బండ్లు, లోపల పోయే బండ్లని. ఆడ రోడ్డు పైన నిలబెట్టేసి చెక్ చేస్తున్నారు. చెక్ చేసి లోపల పంపించారు. ఎటోలే స్వామి, 7 ఓపెన్లో ఉన్నది నేను దేవుడా.
ఆ పక్క రోడ్లన్నీ మెయిన్ రోడ్లు బ్లాక్ చేసినారు అంతే, సందులు బ్లాక్ చేయాలి. ఈ ఏరియాలో లేదులే అంతగా ట్రాఫిక్. ఆ కింగ్ రోడ్డే భయంకరమైన ట్రాఫిక్. మా మేడం ఆ ట్రాఫిక్ దెబ్బతో భయపడి నువ్వు ఈ సందులో పోగాకనింది. నేను ఈ సందులోనే వచ్చినా ఏం ట్రాఫిక్ అయితే లేదు. అదృష్టం బాగుంది. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే అంతే, ఇంకా దొబ్బులు తినాల్సిందే మేడం దగ్గర. రెండు రకాల పాలు తెమ్మనింది. దీనికి తేడా ఏంద్రా అంటే ఇది లో ఫాత్ ఫుల్ ఫాత్ ఉంటాయి ఇక్కడ. ఇది ఫుల్ ఫాత్, ఇది బ్లూ వచ్చి లో ఫాత్, అంతే తేడా. ఇది ఫుల్ ఫాత్, ఇది లో ఫాత్. నేను కూడా రొట్టెలు తెచ్చుకున్నా. ఆమె 2 బిల్లులు ఒకటేసారి ఇచ్చేసినాడు. దీంట్లో వాళ్ళది ఏదో నాదేదో. ఇది వాళ్ళదే 22 రియాలు. ఇది నా బిల్లు. నేను కూడా రొట్టె, పెద్ద రొట్టెలు ఉంటాయి కదా, అది ఒకటి సమూలి కూడా తెచ్చుకున్నా. మేడం తెస్తా. मैडम गोल ले रो मिनी बदन गोल वेरो अने रो मिनी माफी जखमा ममकिन अला तुल रो वरो किंग रो ఏమి ఇప్పుడు పోయినా వెంటనే ఏం చేయాలి, మేడం ఫోన్ చేసింది మంచి. అన్నం మూసిపెట్టిపోయినా. అన్నం ఈరోజు కలర్ రైస్ చేసింది, చికెన్ ముక్క ఒకటి పెట్టింది, దాంట్లోకి మైనస్ ఇచ్చింది, తెహిన. ఇంకా ఇది ఇచ్చింది ఎర్రగడ్డలు కీరా క్యాప్సికమ్, అంటే దీని లోపల రైస్ అన్నమాట. ఎర్రగడ్డ దాంట్లో చుట్టింది, ఇది కూస, ఇది క్యాప్సికమ్, దీంట్లో రైస్ ఉంది, ఇది సలాడ్. ఇది ఇచ్చింది. 4 కల్లా రెడీగా ఉండమనింది మేడము. 4 కల్లా బండి స్టార్ట్ చేసుకుని రెడీగా ఉంటే ఇంక ఇదే పనిలే నాకు తెలిసి. వారం రోజులు వాళ్ళు ఇల్లు బాగా గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఇంక నేను రోజు పోవాలి కాబట్టి. ఇది చూడు, ఎర్రగడ్డని పైన లోపల ఉంటుంది కదా కండ, ఆ కండ కట్ చేసి కండ లోపల పెట్టాను అన్నం. ఇది అన్నం దీని లోపల చూడు, ఒక్క రవ్వ అన్నం, ఈ ఒక్క రవ్వ దాంట్లో పెట్టేశారు. కోస ఇది చిన్నది. ఇది బాగుంటుంది టేస్ట్. ఈ రెసిపీ ఎట్లా చేస్తారో ఏమో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ కొత్తలో తినేవాడిని కాదు అసలు, ఇది కోవిడ్లో కూడా తినేవాడిని కాదు అసలు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఆ కాయలు పక్కకి తీసేసి తింటానా, టేస్ట్ చాలా బాగుంది. అయితే ఈ చికెన్ ముక్క పట్టుకుంటే ఊడిపోతుంది. దాంట్లోకి తెహిన ఇచ్చింది. ఇది తెహిన బలంట చికెన్లోకి. టైం అయితే అయింది 4:30, 4:15. మేడం ల్యాప్టాప్ ట్యాబ్ ఇచ్చింది, బండ్లో పెట్టాను. వాళ్ళ చెల్లెళ్ళు కూడా దీంట్లోనే వస్తుందేమో, వాళ్ళకి అడిగిపోయింది. ట్యాబ్ అయింది, తీసుకొచ్చి దీంట్లో పెట్టింది. నాకు తెలిసి మళ్ళీ అడిగి అనుకుంటానా. నేనేమో సంచి పట్టుకొచ్చిన, ఎవరు వచ్చారో తెలీదు. ఆమె చిన్న మేడం వచ్చింది అనుకో, ఆమెను అడుగొచ్చి పెడతారు. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు వచ్చారంటే వెనక కూర్చుంటారు. ఎంతమంది వచ్చారో ఏమో. ఇప్పుడేమో కరెక్ట్గా 4:17 అయింది. 4:30 కల్లా స్టార్ట్ చేయండి మేడం. ఆడ పెట్టేద్దాం గేట్ దగ్గర. పెట్టేసిన ఇంట్లో పోయినాడు మేడం. తోగిపోయి బండి వేసుకోమన్నాడు. తోగిపోయి కూడా వచ్చాడు ఆడికి నాకు తెలిసి. అంటే ఆ పిల్లల డ్యూటీ అయిపోయింది అనుకో, మళ్ళీ ఆ బండి వేసుకొని వస్తాడు ఆడికి. ఇప్పుడు వాళ్ళ మేడం నా బండిలో ఏమో వచ్చేది. చెప్పినా కదా మేడం వాళ్ళు అందరూ వచ్చారని. మొత్తం అందరూ వచ్చినారు. నా బ్యాగ్ ఎడ పెట్టుకున్నా.
మా మేడము మా మేడం వాళ్ళ చెల్లెలు కూతురు అన్న కూతురు అందరూ వచ్చినారు. ఇదేందో వెనక పక్క బండ్లు ఏమి లేకపోయినా కూడా బ్రేక్ కొట్టుకుంటుంది ఆటోమేటిక్గా. ఇదేందో బండ్లు కూడా ఫుల్గా వచ్చినాయి ఇక్కడ. ఎన్ని బండ్లు వచ్చినాయో, ఫుల్గా ఉన్నాయి బండ్లు. రోడ్డు పైన పెట్టేసినారు బండ్లని. అప్పుడే ముందు కెమెరా వచ్చేసింది, సిగ్నల్ అప్పుడే ముందుకనే. కరెక్ట్గా 5:14. ఏ టైంకి వస్తారో అప్పటిదాకా అంతే, ఇంకా జాగారం. ఉండే కొద్ది బండ్లు ఎక్కువ బయట. లైట్లు కూడా వేసారా. ఇప్పుడేమో కరెక్ట్గా 7 కావచ్చు, అంది 6:57 అయింది. ఇంకా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కన్ఫ్యూజ్ కాకూడదని లైట్లు కూడా వేసినారు. కన్ఫ్యూజ్ అయ్యి అట్లా వెళ్ళిపోతున్నారు కొంతమంది ఆగుతున్నారు. ఆగిన బండ్లు అన్నీ ఉండే కొద్ది ఎక్కువ అయిపోతుంది. ఈ పక్క కూడా పెట్టేసినారు. తోఫిక్ భాయ్ కూడా వచ్చినాడు. పార్కింగ్ ఎత్తిపెట్టినా తోఫిక్ భాయ్ కోసం. ఇక్కడ ఎవరు పెట్టలా, నేను నిలబడుకోన్నా. వచ్చినాడు సేఫ్. నా బండి ఆడున్నది, తోఫిక్ భాయ్ బండి ఆడున్నది. ఆడ పెట్టుకున్నాడంట. పాపం ఎవరో ఫోటో తీశారంట. క్యా హో గయా, फोटो निकाला है? अरे ये ऐसा सिविल में है, वॉकी टॉकी लेके घूम रहा है। कोई मुश्किल नहीं, वो डराता है खाली। हाँ वही डरा रहा है, डरा को बोलेगा तुम निकालो इधर बस। हाँ वही है। तो इधर रेंज చేసుకొని వచ్చాడు. बोलता है तुमको अच्छा जगह मिल गया, मैं कब आया तुमको मालूम है? నేను ఎప్పుడు వచ్చినా నాకు డోర్ దగ్గరే దొరికింది. ఏంది ఎక్కువ మీరు మనలో ఫుల్ ఈ సందు మొత్తం ట్రాఫికే, మొత్తం నిలబడిపోయినాయి. क्यों? एंट्री नहीं है, एंट्री नहीं है, इधर एग्जिट है, इधर नहीं है। हाँ चलो चलते इधर ही चलते, इधर अच्छा है ना, चल जाता है. ఇప్పుడు వచ్చినాడు. ఇప్పుడు టైం వచ్చి 8 అయింది. ఎట్టో పార్కింగ్ ఇక్కడే దొరికింది మాకు ఇద్దరికి పక్కనే. మా మేడం అయితే రాలా, తోఫిక్ భాయ్ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. వాళ్ళ బండి అయితే పోతుంది. మా మేడం ఎన్ని గంటలకు వస్తుంది? ఇంకా నిన్న పెట్టిన వీడియోలో ఎగ్ రైస్ చేసుకున్నా కదా, మొత్తం ఎన్ని గుడ్లు వేసి చేసుకున్నానో తెలిస్తే కామెంట్ చేసేయండి. ఎందుకంటే నేను దాంట్లో చూపిలా. మొత్తం అయితే ఒక గిన్నెలో వేసి కొట్టేసి వేసేసిన. ఇప్పుడే వచ్చినాము కరెక్ట్గా 10:19. తోఫిక్ భాయ్ మాగానే వెనక వచ్చారు, భిన్న వచ్చేసారు ఇంటికి. మేము ఇప్పుడు వచ్చినాం. మా మేడం ఒకటే ఉన్నింది ఆడ. ఏదో ఒకటి చేసుకొని తినేయాలా. సో చూశాను కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, బై బాయ్.